మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఈ నూతన సంవత్సరం 2026లో సింహరాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా సింహరాశి వారికి ఈ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరించట్లేదు. మెయిన్గా సింహరాశి వారికి వచ్చేటప్పటికీ గురువు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు ఈ సంవత్సరం అంతా. లాస్ట్ ఇయర్ ఎటువంటి ఇంపాక్ట్ ఉందో ఈ సంవత్సరం కూడా, అంటే 2025 ఎలా ఉంటుందో 2026 కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుంది. మెయిన్గా అష్టమ శని ప్రభావం అనేది ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది. అనవసరమైనటువంటి గొడవలు మానసికమైనటువంటి కారకంగా తయారవడానికి కారకంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి జూన్ నుంచి కొంచెం బెటర్మెంట్ అనేది వస్తుంది అన్నమాట. మెయిన్గా ఎందుకంటే గురువు జూన్ 2న వచ్చేటప్పటికి జన్మరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఆ టైంలో కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది. కాకపోతే గురువు కుజుడు యొక్క కలయిక అనేది ఉంది ఈ సంవత్సరం. దాని యొక్క ప్రభావరీత్యా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం రిలీఫ్ ఉంటుంది. కానీ ఏంటంటే కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్స్ కూడా ఎదురవుతాయి. అనవసరమైనటువంటి గొడవలు, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం అనేది ఒక మెయిన్ నెగిటివ్ పాయింట్గా తయారవడానికి కారకంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు. అదేవిధంగా బంధువులతో అనవసరమైనటువంటి గొడవలు పడడం అనేది తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. మాట్లాడేటప్పుడు పరుష పదాలు, అంటే కోపంతో కూడుకున్నటువంటి వాక్యాలను బయటికి మాట్లాడడం, చుట్టూ ఉన్నటువంటి వారితో గొడవలు పెట్టుకోవడం అనేది, అంటే కల్పించేటువంటి వారు అలాంటి సిచ్యువేషన్ కల్పిస్తూ ఉంటారు. చుట్టూ ఉండేటువంటి వారు అటువంటి సిచ్యువేషన్ కలిగించినప్పుడైనా సరే మన కంట్రోల్లో మనం ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయడానికి చేయాలి. మరియు అదేవిధంగా ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎక్కువగా దుందుడుకు స్వభావంతో ఎక్కువగా భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ముందుకు వెళ్ళినట్లయితే మటుకు కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. కేతువు జన్మరాశిలోనే సంచారం చేస్తుంటాడు. డిసెంబర్ వరకు కూడా కేతువు జన్మరాశిలో సంచారం చేస్తాడు. అదేవిధంగా తర్వాత, అంటే ఈ సంవత్సరంలో వచ్చేటప్పటికి కేతువు జన్మరాశిలోను, తర్వాత వచ్చేటప్పటికి ధనస్థానంలోకి, వ్యయ స్థానంలోకి మారుతున్నాడు. ఈ సంవత్సరం అంత సానుకూలంగా లేదు. వైవాహిక జీవితంలో అండర్స్టాండింగ్ అనేది చాలా క్రిటికల్ ఫ్యాక్టర్. ఆ క్రిటికల్ ఫ్యాక్టర్ని ఈ రాశిలో ఉండేటువంటి వారు జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళాలి. అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్, మూడో వ్యక్తి ప్రమేయాలు మధ్యలోకి రావడానికి ప్రయత్నం చేసినప్పటికీ, మూడో వ్యక్తి వచ్చేసేటప్పటికి నేనేదో మధ్యవర్తిగా తీర్పు చెప్తాను అన్నట్లుగా ప్రయత్నం చేసినా సరే వాటికి దూరం పెట్టడం అనేది ముఖ్యం. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమ శని ప్రభావం అనేది కూడా హెల్త్ పరంగా కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది. వయోవృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా అష్టమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు జీవిత భాగస్వామి హెల్త్ ఇంపాక్ట్ అవ్వటం, దాంతోపాటు ఫైనాన్షియల్గా డెబిట్స్, అంటే అప్పులు ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి స్థితి గోచరించట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జూన్ 2న జన్మరాశిలోకి గురు సంచారం, అంటే వ్యయ స్థానంలోకి గురువు మారి దాని తర్వాత అక్టోబర్లో మారుతాడు, జన్మరాశిలోకి వస్తాడు. అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి ఈ పీరియడ్ బాగుంటుంది రాశిలో ఉండేటువంటి వారికి. అంటే సెకండ్ హాఫ్లో 4 months పీరియడ్ అనేది ఓవరాల్గా బాగుంటుంది. అంటే వయోవృద్ధులకి హెల్త్ రికవరీ అవ్వటం కానీ, లేకుంటే మ్యారేజ్ రిలేటెడ్గా కూడా కొంచెం ప్రశాంతత మళ్ళీ ఏర్పడటం కానీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి వీటితో పాటు పిల్లల యొక్క ఎదుగుదలలో కొంచెం అనుకూలత రావడం, సంతాన ప్రాప్తి కరగటం, ఇవనేవి కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అక్టోబర్ తర్వాత ఎక్స్పెక్ట్ చేయాలి సెకండ్ హాఫ్లో. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి గురువు అతిచార స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క లక్ ఫ్యాక్టర్ అనేది కూడా కనీసం ఈ 4 months అన్నా వస్తున్నది. లేనట్లయితే అసలు గ్రహస్థితి రీత్యా అసలు ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు మూమెంటే లేదు, జూపిటర్ మూమెంటే లేదు, ఉండేది కదా అసలు. కాకపోతే గురువు అతిచారంలో ఉన్నాడు కాబట్టి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో అక్టోబరు, నవంబరు, డిసెంబర్, జనవరి ఈ 4 months గురువు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలత అనేది ఉంటుంది. ముఖ్యంగా గురుగారు, విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకి ఈ సంవత్సరం కొద్ది గడ్డు కాలంగానే చెప్పొచ్చు. కాన్సన్ట్రేట్ చేసి బాగా చదవాలి. చుట్టూ చాలా డిస్ట్రాక్షన్స్ అనేవి ఏర్పడతాయి. ఈ రోజుల్లో రాహువు దేనికి సంకేతం అంటే వచ్చేటప్పటికి టీవీ మీడియాలు, దాని తర్వాత సెల్ ఫోన్స్, ట్యాబ్స్, ఇవన్నీ వచ్చేటప్పటికి రాహు సంకేతాలు అన్నమాట.
ఈ రాహు అనేది ఎక్కడా ఉండదు, ఇంట్లోనే ఉంటూ ఉంటుంది అన్నమాట. అది మనకి ఈజీగా ఏం చేస్తుందంటే అట్రాక్ట్ చేయడానికి ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. విద్యార్థులకు ఉండేటువంటి టైమే చాలా చాలా క్రిటికల్ టైం. అంటే వాళ్ళకి ఓవరాల్గా ఉండే టైం అంతా ఒక 1 yearలో మించుగా వాళ్ళకి వచ్చేటప్పటికి అన్ని సబ్జెక్ట్స్ చదవాలి, దాని తర్వాత ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఈ టైంలో డిస్ట్రాక్షన్స్ అనేవి, ఈ ప్రేమ, అదేవిధంగా మిగతా యావిగేషన్స్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపించడానికి కారకంగా ఉంటాయి. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. మెయిన్గా ఈ పోటీ పరీక్షలు అయినటువంటి ఐఐటి, నీట్, ఎయిమ్స్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, అదేవిధంగా ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వారు కానీ ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా డిస్ట్రాక్షన్స్ చేసేటువంటి వారు, చెడు అలవాట్లని గురి చేసేటువంటి వారికి ఎక్కువగా దగ్గర అవ్వటం, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే గురుగారు, వివాహాల కోసం ప్రయత్నించే వారికి ఈ నూతన సంవత్సరం వివాహ యోగం ఉందంటారా? ఈ సంవత్సరం వివాహ యోగం గురించి ప్రయత్నం చేసేటువంటి వారు సెకండ్ హాఫ్లో సఫలీకృతం కాగలుగుతారు. కాకపోతే జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే రాహు సప్తమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇంట్లో కొన్ని డిస్టర్బెన్సెస్, అత్తామామల గొడవలు, అత్తామామ ప్లస్ ఫ్యామిలీలో అనవసరమైనటువంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేటువంటి వారు, చికాకులు పెట్టేటువంటి వారు ఎక్కువ అవుతారు. అనవసరమైనటువంటి ఇష్యూస్ని రెచ్చగొట్టేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇంకో విషయం మెయిన్గా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మోసపూరితమైనటువంటి మనుషుల యొక్క మాటల నమ్మి ముందుకు వెళ్ళటం కానీ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు తెలియనటువంటి వారితో సహచర్యం చేయకూడదు. ఎక్కువగా వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే సినీ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందండి? మెయిన్గా చెప్పాలంటే సినీ రంగంలో ఉండేటువంటి వారు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి గడ్డుకాలంగానే చెప్పచ్చు. ఒకటి మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువ అన్నట్టుగా అవుతుంది ఈ సంవత్సరం. జాగ్రత్త చాలా ఇంపార్టెంట్. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేటువంటి విషయాలకి జాగ్రత్తగా ఉంటేనే లైఫ్ టర్న్ అవుతుంది. లేకుండా ఉంటే ఈ సంవత్సరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేటప్పటికి నెగిటివ్గా ట్రోల్ అవడానికి కారకంగా ఉంటుంది. కాబట్టి చాలా కంట్రోల్గా ఉండాలి ఈ సంవత్సరం. అలాగే గురుగారు, గృహయోగం ఉందంటారా ఈ రాశి వారికి? ఈ సంవత్సరం గృహయోగ రీత్యా వచ్చేటప్పటికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వీళ్ళు ట్రై చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం మోసపూరితమైనటువంటి డాక్యుమెంట్స్ చూపించి మోసం చేసేటువంటి వారు కూడా వాళ్ళ చేతిలో మోసపోవడానికి కూడా కారకంగా ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు ముందుకు వెళ్ళేటప్పుడు, ఇన్వెస్ట్ చేసేటప్పుడు అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే, అందరినీ సంప్రదింపులు చేసిన తర్వాతే ముందుకు వెళ్ళటం మంచిది. కష్టార్జితం రూపాయి కూడబెట్టి సంపాదించినటువంటి డబ్బులు డ్రైనేజ్లో పోసినట్టు అవుతుంది లేకుండా ఉంటే. అలాగే గురుగారు, ముఖ్యంగా గృహయోగం ఉందంటారా మరి? ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి వాహన యోగం, సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు అనేది అవకాశం అనేది ఉంది. కాకపోతే మెయిన్గా వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి స్థానచలనం కూడా కారకంగా ఉంటుంది. జాబ్ పరంగా కూడా కొంచెం స్ట్రెస్ అనేది ఉండి, ఉద్యోగపరంగా వేరే చోటకి మారి అక్కడ చుట్టూ ఉండేటువంటి వారితో డిస్టర్బెన్సెస్ కలగడానికి కారకంగా ఉంటుంది. సెకండ్ హ్యాండ్ వాహనంలో కూడా 1-2 సార్లు పేపర్స్ని చెక్ చేసి పర్చేజ్ చేయడం మంచిది. అలాగే గురుగారు, గత సంవత్సరంలో నరదృష్టి, శత్రువు నుంచి బాధపడుతున్న వారికి ఈ ఇయర్లో ఏదైనా విముక్తి ఉందంటారు? ఈ సంవత్సరంలో కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి గొడవల్లో తలదూర్చొద్దు. నరదృష్టి మరియు అదేవిధంగా మీరంటే బాధపడేటువంటి వారు, మీ బంధువుల్లోనూ ఉండేటువంటి వారు, మిమ్మల్ని వెంటాడే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం రాహు యొక్క స్థితి బాగలేదు. ఇది మెయిన్గా డిసెంబర్ వరకు మెరిటల్ లైఫ్లోనూ ఆర్థికంగానూ ఎఫెక్ట్ చూపిస్తున్నది. అదేవిధంగా వచ్చేటప్పటికి దాంతోపాటు అష్టమంలో ఉన్నటువంటి శని ప్రభావం కూడా మెరిటల్ డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేయడానికి కారకంగా ఉంటుంది. ఇవన్నీ వచ్చేటప్పటికి సమయానుకూలంగా కొన్ని మార్పులు జరగచ్చు. కాకపోతే మెయిన్గా జరిగేటువంటి ట్రాన్సిట్స్ ఇవే ఈ సంవత్సరం. దాని ప్రభావం ఇలాగే ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కొంచెం మధ్యలో చీకట్లో వెలిగేటువంటి చందమామలాగా కొంచెం మెలుపు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా గురుగారు, ఈ సింహరాశి వారు ఎవరైతే న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, సో ఈ రాశి వారికి ఏ బిజినెస్ అయితే బాగుంటుంది అంటారు? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు అసలు బిజినెస్ స్టార్ట్ చేయకపోవటమే మంచిది. ఎందుకంటే గ్రహస్థితి అస్సలు బాగలేదు. బిజినెస్ పెట్టాలంటే లక్షల్లో పెట్టాల్సినటువంటి బిజినెస్.
పరిస్థితి చూస్తుంటే ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి టైం అంత బాగాలేదు కాబట్టి మీ యొక్క జాతక రీత్యా కొంచెం అనుకూలంగా ఉన్నట్లయితే మీరు ముందు ప్రొసీడ్ అవ్వండి. చేయాలనుకున్నటువంటి బిజినెస్ ఏదైనా చేయాలనుకున్నా సరే కూడా మెయిన్గా ఈ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కానీ గోల్డ్ రిలేటెడ్ బిజినెస్ కానీ చేయండి. ఎందుకంటే గోల్డ్ ఈ సంవత్సరం కూడా ఇంకా పరిగెడుతుంది. ఎందుకంటే సంవత్సరాధిపతి పరాభవనామ సంవత్సరంలో సంవత్సరాధిపతి గురువే అవుతున్నాడు. గురువు ఎప్పుడైతే సంవత్సరానికి అధిపతి అవుతాడో అప్పుడు గోల్డ్ రేట్ అనేది పరిగెట్టేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా అది మీరు మీ జాతకరీత్యా బాగాలేకపోయినా సరే ఆటోమేటిక్గా పరిగెడుతుంది కాబట్టి ఆ ఫ్లోలో ఆటోమేటిక్గా దానికి వాల్యూ వస్తుంది. ముఖ్యంగా ఈ 2026లో రైతులకు ఎలా ఉండబోతుంది అంటారు? ఈ సంవత్సరం 2026లో మొత్తం చెప్పాలంటే 2026లో రైతులకి కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా చెప్పాలి. ఎంత కష్టపడిన వాడికి అంత ఫలితం ఉన్నట్లుగా చెప్పాలి. కాకపోతే ఆ ఫలితాల మీద కూడా నీళ్లు చల్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తతో కూడుకోండి. ఆల్వేస్ వీలైతే సేఫ్ గేమ్ ఎక్కువ ఆడడానికి ట్రై చేయండి. సేఫ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే గ్రహస్థితి అయితే అంత సూపర్గా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గురుగారు మీరు ఈ ద్వాదశ రాశులకి ఒక ర్యాంక్ ఇస్తున్నారు అనలైజ్ చేసి, కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారికి ఏ ర్యాంక్ ఇస్తారు? సింహరాశి వారికి 11th ర్యాంక్ ఇవ్వడం జరిగింది. 11th ర్యాంక్ అసలు ఎందుకు ఇచ్చాను అనేది కూడా నేను వివరణ ఇస్తాను. సింహరాశి వారికి 11th ర్యాంక్ ఇవ్వడానికి గల కారణం గురువు యొక్క బలం లేదు ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ఆల్రెడీ జరుగుతున్నటువంటి ఈ కొత్త సంవత్సరం అంటే 2025లో లాభస్థానంలో గురువు కొంచెం బెటర్గా ఉన్నాడు ఈ సంవత్సరం. కానీ గురువు అతిచార స్థితి జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్లో జన్మరాశిలోకి సంచారం చేయబోతున్నాడు, బాలేదు. దాంతోపాటు అష్టమంలో శని సంచారం జరుగుతుంది. సప్తమంలోకి రాహుగ్రహ సంచారం డిసెంబర్ వరకు ఉంది. జన్మరాశిలో కేతుగ్రహ సంచారం, గ్రహస్థితి అంతా బాగలేదు. తర్వాత కూడా డిసెంబర్ 5వ తారీఖున షష్టమంలోకి రాహుగ్రహ సంచారం ఉంది. అది కూడా అంత యోగాన్ని ఇవ్వదు. కాబట్టి ఓవరాల్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి డిసెంబర్ నుంచి జనవరికి ఇంకెంత ఒక 20 డేస్ కూడా అప్పుడు ఉంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారికి 11th ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అంటే 12లో 11వ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా మ్యారిటల్ లైఫ్లో ఈ ప్రేమ ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అన్ని స్త్రీలు అన్ని పురుషులతో ఉండేటువంటి వ్యవహారాలు రిలేషన్షిప్స్లో కూడా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. గురుగారు ముఖ్యంగా ఈ సింహరాశి వారికి 2026లో హాఫ్ ఆఫ్ ద ఇయర్ అసలు సులభం మంచిగా లేదు. సో వీళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయమంటారు, ఏ దైవాన్ని పూజించమంటారు? తప్పకుండా ఈ రాశిలో ఉండేటువంటి వారు నేను నెగిటివ్గా చెప్తున్నానని చెప్పి అనుకోవచ్చు, కానీ ఉన్నట్లుగానే చెప్తాను. ఈ రాశిలో ఉండేటువంటి వారు వచ్చేటప్పటికి మెయిన్గా చేయాల్సింది ఎటువంటి పరిహారాలు చేయాలని తెలుసుకోండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా చేయాల్సినటువంటి పరిహారాల్లో దుర్గాదేవిని పూజించండి. అమ్మవారిని కుంకుమార్చన చేయండి. అది కుంకుమార్చన ప్రతి బుధవారం కూడా చేసుకున్నట్లయితే మంచిదే. ఆ కుంకుమని మిగతా రోజుల్లో పెట్టుకోండి, ప్రతిరోజు పెట్టుకోండి కుంకుమని. ఆ కుంకుమను పెట్టుకోవటం వల్ల వచ్చేటప్పటికి జ్ఞానాన్ని మరియు అదేవిధంగా రాహు యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. రాహు ఎలా ఉంటాడు అంటే మెయిన్గా మనం మన పని చేసుకోకుండా జాగ్రత్తగా మన ఇంట్లో ఉన్నా సరే మనల్ని తలుపు కొట్టి ఇంట్లోకి వచ్చి మనల్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకువెళ్ళి అక్కడ ఎక్కడో చోట మనల్ని ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఇరికిస్తారన్నమాట. కాబట్టి వాటిన్నిటి నుంచి కాపాడగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే అమ్మవారికి ఉంది. సో ఆ కుంకుమార్చన చేయండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అష్టమ శని ప్రభావం అనేది ఉంది. అష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులనే ఉంటాయి. మేజర్ సర్జరీస్ జరగడానికి కూడా కారకంగా ఉంటుంది. శని ప్రభావం అదేవిధంగా మీ యొక్క జాతకరీత్యా కూడా ఇంచుమించుగా ఒక బ్యాడ్ ప్లానెట్ దశ అంతర్దశలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి దానికి తగినటువంటి రెమెడీస్ అనేవి చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శనంతో పోలేనటువంటి వారు శనికి తైలాభిషేకం చేయాలి. శనికి ముందు దీపారాధన, నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, నల్లటి వస్త్రాన్ని ఏది కంబలి కానీ ఏదైనా సరే దానం ఇవ్వండి. వాటితో పాటు పాత చెప్పుల్ని దేవాలయం దగ్గర విడివ్వండి. వీటన్నిటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు గురుగ్రహ మంత్రజపం చేయండి.
గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, మీద దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపంతో పాటు వటవృక్షం కింద దీపారాధన చేయండి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ సంవత్సరం ధరించాల్సినటువంటి రత్నం, ముఖ్యంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో వారైతే మటుకు కాకి నీలాన్ని ధరించండి. నెక్స్ట్ ఇంకా 2 years పాటు, ఇంకా 1.5 year బయట శని ప్రభావం ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఈ గొడవలు, మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ ఇవనేవి ఆర్థికంగా కొద్ది ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వారు గోమేధికాన్ని ధరించండి. అదేవిధంగా పనులు ముందుకు జరగట్లేదు అనుకునేటువంటి వారు ముఖ్యంగా పుష్యరాగాన్ని ధరించండి. లేకపోతే ఉంటే గోల్డ్ రింగ్ని డైరెక్షనల్ ఫింగర్కి పెట్టుకోండి. అట్లీస్ట్ అది కూడా సరిపోతుంది. ఈ యొక్క పరిహారాలు చేయండి. ప్రతి వెడ్నెస్డే రెడ్ కలర్ డ్రెస్ అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా గురువారం పూట లైట్ ఎల్లో షేడ్స్ అనేవి కొంచెం అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు బ్లాక్ కలర్ డ్రెస్ సాటర్డే కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతుంది. గురుగారు, ఓవరాల్గా ఈ 2026లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.